వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ సంక్రాంతికి వస్తున్నాం. ఫస్ట్ నేను మెన్షన్ చేసేది ఏంటంటే కొంతమంది డైరెక్టర్స్ ఆర్ హీరోస్ ఉంటారు. వాళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే స్టోరీ, మనకి ఆ విఎఫ్ఎక్స్ అనేవి బాగా ఎంటర్టైన్ చేయాలని కొంతమంది డైరెక్టర్స్తో అనుకుంటాం. అలాగే కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు, సో ఏంటంటే మనకు స్టోరీ అవసరం లేదు. ఆర్ హీరోస్ ఉంటారు, మనకి స్టోరీ అవసరం లేదు, ఏమొద్దు, మనకి జస్ట్ ఎంటర్టైన్మెంట్ చేస్తే చాలు, మమ్మల్ని ఎంటర్టైన్ చేసి నవ్వించాలి. అలాగే కొంతమంది హీరోస్ మమ్మల్ని హై తీసుకురావాలి అనే కొంతమంది ఉంటారు. సో వాళ్ళ నుంచి మనం స్టోరీ కానీ ఏం ఎక్స్పెక్ట్ చేయం. అలాంటి లిస్ట్లోకి అనిల్ రావిపూడి గారు కూడా వస్తారు. సో నేను చెప్పేది ఏంటంటే, మనం సపోజ్ ఒక రాజమౌళి గారు కానీ, సుకుమార్ కానీ, శంకర్ కానీ ఎలాంటి డైరెక్టర్స్ ఉన్నప్పుడు మనం ఎంతో కొంత స్టోరీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆర్ హై సీన్స్ అనేది, లేదంటే ఒక విఎఫ్ఎక్స్ ఎలా ఉండాలి, మనకి గ్రాండియర్గా ఉండాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. సో అనిల్ రావిపూడి గారి విషయానికి వచ్చేస్తే అవేం ఎక్స్పెక్ట్ చేయకోకుండా వెళ్ళాలి. సో నేను అలాగే వెళ్ళా ఈ సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీకి వితౌట్ ఎనీ స్టోరీ ఎక్స్పెక్టేషన్స్ కానీ ఏమి పెట్టుకోకుండా వెళ్ళాను. జస్ట్ నేను ఎంటర్టైన్మెంట్ చూస్తే అనే మైండ్ సెట్తోనే వెళ్ళాను. సో నాకైతే ఎలా అనిపించిందంటే, ఫస్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే ఇండియాకి యుఎస్ నుంచి ఒక వివిఐపీ వస్తారు. వచ్చిన తర్వాత తను కొంతమంది కిడ్నాప్ చేస్తారు. సో దాని రెస్క్యూ ఆపరేషనే స్టోరీ అయితే, అండ్ దాన్ని కిడ్నాప్ చేసింది ఎవరు, ఆ రెస్క్యూ ఆపరేషన్ ఎలా జరిగింది, అసలు చేసేది ఎవరు అనేది స్టోరీ ప్లాట్. ఇక ఓవరాల్గా నాకు మూవీ ఎలా అనిపించిందంటే, ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ టు ఇంటర్వెల్ వరకు నేను బాగా ఎంజాయ్ చేశాను, నవ్వుకున్నా. నిజంగా చాలా బాగా అనిపించింది. ఆ బుల్రాజ్ క్యారెక్టర్, ఆ బుల్రాజ్ ద్వారా వేరే అదర్ క్యారెక్టర్స్తో కామెడీ జనరేట్ చేయడం అనేది నాకు చాలా బాగా ఎంటర్టైన్మెంట్ అయ్యాను. ఇంకేంటి, ఫస్ట్ హాఫ్ ఇలా ఉంది, కంప్లీట్ అయింది, ఇంకా చూసుకోక్కర్లేదు, ఫ్యామిలీతో వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ సంక్రాంతికి. ఇలాంటి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడా ఉంటే ఎరగదీసేస్తుంది అనుకున్నాను. బట్ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసేటప్పటికి అండ్ యావరేజ్ సెకండ్ హాఫ్ అనిపించింది నాకు. ఎందుకంటే అక్కడక్కడ కామెడీ ఫస్ట్ హాఫ్లో ఏదైతే జనరేట్ అయిందో సెకండ్ హాఫ్లో అది జనరేట్ చేయలేకపోయింది. ఆ సెకండ్ హాఫ్లో ఆ బుల్రాజ్ క్యారెక్టర్ అండ్ ఆ జైలర్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే కామెడీ వర్కౌట్ చేయగలిగింది తప్పనిచ్చి. అండ్ వేరే క్యారెక్టర్స్ ఎవరైనా సరే కామెడీ జనరేట్ చేయలేకపోయింది అనిపించింది నాకు మూవీ మొత్తం కంప్లీట్ అయిపోయేటప్పటికి ఒకటే అనిపించింది, చాలు, మనం స్టోరీ ఎక్స్పెక్ట్ చేయలే, ఏం చేయలే. బట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడోకక్కడ మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఫ్యామిలీకి తగ్గ ఎమోషన్స్, ఫ్యామిలీకి తగ్గ సీన్స్, ఒక పండక్కి ఎలాంటి సినిమా కావాలో అలాంటి సినిమా ఈ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా. సో వెంకటేష్ గారికి ఆబ్వియస్లీ ఫ్యామిలీ మ్యాన్ అనే ఒక నేమ్ ఉంది. ఎందుకంటే ఆడియన్స్ అందరూ, ఫ్యామిలీస్ అందరూ కట్టకట్టుకుని వస్తారు. దట్టు ఇలాంటి విలేజ్ నేటివిటీ కామెడీ ఉన్న మూవీ అయితే ఇంకా వెంకీ గారిని ఆపేదే లేదు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా అయితే పక్కా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. నేనైతే పక్కాగా చెప్తున్నా, మీరు ఫ్యామిలీతో పండక్కి వెళ్ళి అందరూ హ్యాపీగా నవ్వుకుని ఎంజాయ్ చేయాలని అంటే ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం ప్రిఫర్ చేసుకోండి. అంటే ఇక మూవీకి మెయిన్ పాజిటివ్ విషయానికి వస్తే, ఫస్ట్ భీమ్స్ గారు ఆ మ్యూజిక్ మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంటర్టైన్మెంట్ వేలో వెళ్ళింది. అండ్ దాంతోపాటు పాటలు కూడా చాలా బాగా, మనకు తెలుసు పాటలు ఎంత గోదావరి గట్టు మీద ఉన్న సాంగ్, మెయిన్ సాంగ్ ఎంత ఫేమస్ అయినాయో. మొత్తం ఓవరాల్ గా మ్యూజిక్ పరంగా బెస్ట్ అని చెప్పాలి. అండ్ సినిమాటోగ్రఫీ అనేది మనకు తెలిసిందే, విలేజ్ నేటివిటీ బాగానే ఉంది, అంతా బాగానే చూపించింది, కలర్ఫుల్ గా అనిపించింది. పండక్కి ఎలాంటి కలర్ గ్రేడింగ్, అలాగే ఎలాంటి ఒక విజువల్స్ లాంటివి అయితే బాగా అనిపించింది. అండ్ ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయంలో అంతా బాగానే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మూవీకి తగ్గట్టు ఉంది. అండ్ ఇక పర్ఫార్మెన్సెస్ లో వెంకీ మామ గారు మనకు తెలిసిందే ఫ్యామిలీ మ్యాన్ అనే ట్యాగ్ ఉంది. సో ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో తెలుసు, ప్రతి ఆడియన్స్ కి నవ్వొచ్చేలా చేస్తుంది ఆయన ఎక్స్ప్రెషన్స్ అనేవి. అండ్ అలాగే మిగిలిన ఇద్దరు హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టు బాగానే యాక్ట్ చేశారు. అండ్ మెయిన్ గా బుల్రాజు అనే క్యారెక్టర్ అయితే బాగా ఎంటర్టైన్ అయ్యింది. మీకు మూవీ నుంచి బయటకు వచ్చేసాక కూడా ఆ క్యారెక్టర్ చేసే ఎక్స్ప్రెషన్స్ అవనివ్వండి, చెప్పే డైలాగ్స్ అవనివ్వండి, మీకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ అలాగే జైలర్ ఏదైతే మనకు సెకండ్ హాఫ్ లో ఎంట్రీ అవుతారో జైలర్ గారు, ఆయన సీన్స్ కూడా మంచి కామెడీగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ డైరెక్షన్ విషయానికి వచ్చేస్తే చెప్తున్నాం కదా, అనిల్ రావిపూడి గారు ఒక పండక్కి ఒక ఫ్యామిలీ వెళ్ళి ఎంజాయ్ చేసే మూవీ ఈ సంక్రాంతికి వస్తున్నాం. మీకు F2 నచ్చిందా, F3 నచ్చిందా? సో ఈ మూవీ కూడా మీకు నచ్చింది ఖచ్చితంగా. అలాంటి కాన్సెప్టే, మీకు పక్కా ఎంటర్టైన్ అవుతారు. నాకైతే ఇట్స్ డీసెంట్ వన్, గుడ్ ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిపించింది ఓవరాల్ గా. సో ఈ సంక్రాంతికి వస్తున్నాం అనేది మాక్సిమం సంక్రాంతి విన్నర్ అయ్యే ఛాన్సెస్ పుష్కలంగా కనిపిస్తున్నాయి. సో చూద్దాం ఓవరాల్ రన్ అయిపోయేటప్పటికి ఏది విన్నరో మీకు క్లారిటీ వస్తుంది. సో ఇది సంక్రాంతికి వస్తున్న మూవీ రివ్యూ అయితే. అండ్ అలాగే గేమ్ చేంజర్ డాకు మహారాజ్ రివ్యూ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక వెళ్ళి చూడండి. ఇది ఈ వీడియో, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.